అండి, వెల్కమ్ టు శ్రీ చెఫ్. ఎంతో రుచికరమైన నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దీనిలో ఫైబర్ అలానే విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముందు కడాయి హీట్ అయిన తర్వాత కడాయిలో కాస్తంత మినపప్పు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను వేసుకొని మంచిగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కారానికి తగ్గట్టు ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి వేసుకుందామండి. నేను తీసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కూడా కారం లేవు, అందుకే నేను కాస్తంత ఎక్కువగా తీసుకున్నాను. ఒకవేళ మీరు వాడేది కాస్త కారం అనిపిస్తే తక్కువ క్వాంటిటీలో కారానికి తగ్గట్టు తీసుకోండి. అలానే ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని మంచిగా దోరగా వేయించేసుకుందాం. చూడండి, మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచేసుకుందాం. అదే కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి నేతి బీరకాయలు, దాన్ని వేసేసుకుందాం. బీరకాయలకి తోలు తీయాల్సిన అవసరం లేదండి, ఇలానే వేసేసుకోవచ్చు. కాకపోతే మనము దీన్ని సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని ఇలా చేసుకోవడం చాలా మంచిది. లావుగా కట్ చేసుకోకూడదండి, అప్పుడు మనం పచ్చడి నూరేటప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా కాస్తంత మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకుంటే మనకి పచ్చడి చేయడం కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు అలానే కాస్తంత పసుపు వేసుకొని మంచిగా వేయించేసుకుందాం. దీని మీద మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. మనకి బీరకాయలు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, త్వరగా ఉడికిపోతుంది. చూడండి, ఒక 5 నిమిషాల్లో మనకి చాలా బాగా ఉడికిపోయింది కదా. మరోసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి పూర్తిగా ఉడికించేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే మనకి బీరకాయలు మొత్తం ఉడికిపోయాయి కదా. ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందామండి. బీరకాయలు అయితే మంచిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకొని చల్లారనిద్దాం. ఈ బీరకాయలు చల్లారే లోపల మనం వేయించి పెట్టుకున్నాం కదా మినపప్పు, అవన్నీ వాటిని రోల్లో వేసేసుకొని మెత్తగా నూరుకుందాం. ఒకవేళ రోల్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి చింతపండు, మిరపకాయలు, మినపప్పు కూడా మెత్తగా నలిగేంత వరకు మంచిగా నూరుకుందాం. నేనైతే కాస్తంత బరగ్గా నూరుకున్నాను అనమాట. ఒకవేళ మెత్తగా కావాలనిపించినప్పుడు ఇంకాస్త మెత్తగా నూరుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కాస్త చల్లగా అయిపోయిన బీరకాయ ముక్కల్ని వేసేసుకొని దీన్ని కూడా మెత్తగా నూరేసుకుందాం. కాకపోతే నూరేటప్పుడు చాలా జాగ్రత్తగా నూరుకోవాలండి. బీరకాయలు కాస్తంత వాటరీగా ఉంటాయి కదా, సో మొహం మీద చిందకుండా స్లోగా చేసుకుందాం. మీ దగ్గర పెద్ద రోల్ అనిపిస్తే దాంట్లో చాలా ఫ్రీగా నూరుకోవచ్చండి. నాది చిన్నది అవడం వల్ల కాస్తంత ఇరుగిరుగ్గా అనిపిస్తుంది. మరంతేనండి, ఈ విధంగా మెత్తగా నూరుకున్న తర్వాత దీన్ని తీసి ఇప్పుడు పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు కడాయి హీట్ అయిన తర్వాత కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని పోపు పెట్టుకుందాం. జీలకర్ర చిటపటమడిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడంత ఇంగువ అలానే కాస్తంత కరివేపాకు వేసుకొని వేయించేసుకుందాం. ఇప్పుడు ఈ పోపుని మనం పచ్చడి మీద వేసుకుందామండి. మరంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన నేతి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి.